అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి. మా షాప్ వచ్చేసి ఆంజనేయ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్. మా దగ్గర విత్తనాలు కొనుగోలు చేసినటువంటి రైతు వచ్చేసి బారుగూడెం రాజారాం గారు. వాళ్ళు వేసిన మిరప తోట ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకి చాలామంది తోటలు పోయినాయి. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితికి ఇప్పుడు ఎలా కాసినాయి, దిగుబడి ఎంత వస్తుంది, ఏ మందులు కొట్టారు, ఎలా పండించారు అనేది రైతు మాటలో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఒకసారి రైతుని అడిగి మొత్తం పూర్తి వివరాలు మీకు తెలియజేస్తా. మొత్తం మీరు వినండి. నా పేరు రాజారాం అండి. మాది బారుగూడెం విలేజ్, ఏదలాపురం మున్సిపాలిటీ, ఖమ్మం జిల్లా. ఈ సంవత్సరం మేము ఖమ్మంలోని ఆంజనేయ సీడ్స్ శ్రీనివాసరావు గారి దగ్గర డూప్లోరా 3322 విత్తనం తీసుకొచ్చామండి. సో ఆ విత్తనం మేము వేసిన దగ్గర నుంచి చెట్టు చాలా ఈజీగా పెరిగిందండి. మొదటి నుంచి కూడా చెట్టు చాలా వేపుగా పెరిగింది. ఎక్కడ కానీ గుబ్బ చెట్టు రాలేదు. సో చాలా నీట్గా పెరిగింది చెట్టు. సో చెట్టు పెరిగిన తర్వాత కూడా కింద నుంచి కాయ కాసుకుంటూ వచ్చిందండి. మొదటి నుంచి చాలా చిక్కగా దగ్గర గణపులతోటి చిక్కడి కాయతోటి మొదల నుంచి పై దాకా ఒకే రీతిలో కాయ కాసుకుంటూ వచ్చిందండి. కింద కాయ ఏ సైజులో ఉందో మనం చివరిన చూసినా కూడా అదే సైజులో ఉంది. షైనింగ్ కానీ కలర్ కానీ ఈ డూప్లోరా 3322 విత్తనం అంటే నల్లిని కూడా తట్టుకుందండి. ఇవాళ వాతావరణ పరిస్థితిలో ఎర్ర నల్లి, పోతలో నల్లి అది తట్టుకోలేకపోతున్నాయి. కాకపోతే ఈ విత్తనం చాలా బాగా తట్టుకుంది. మనం పెస్టిసైడ్స్ కూడా మరీ ఎక్కువ వాడకుండా, అంటే మరీ ఫ్రీక్వెంట్గా 3 డేస్కి కొట్టకుండా 1 వీక్ 10 డేస్కి అలా కొట్టినా కూడా ఎర్ర నల్లిని, పోతలో నల్లిని తట్టుకొని దగ్గర గణపులతోటి చాలా చిక్కగా కాసిందండి. కలర్ కూడా చాలా షైనింగ్ ఉంది. తోట కూడా చాలా ఏపుగా పెరిగింది, చాలా మంచిగా ఉందండి. సో ఈ డూప్లోరా అగ్ని 3322 విత్తనం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడు ఈ తోట పొజిషన్ బట్టి ఎకరానికి 30 నుంచి 35 క్వింటాలు రావడానికి అవకాశం ఉందండి. చాలా మంచిగా ఉంది ఈ విత్తనం. సో ఈ విత్తనాన్ని అందరు రైతులు వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ విత్తనం నల్లిని తట్టుకుంది, గుబ్బని తట్టుకుంది, పూతలో నల్లిని తట్టుకుంది. చాలా ఈజీగా చెట్టు పెరిగింది. అండ్ మనకి దగ్గర గణపులతో కాసింది. సో మనకి ఫ్లవర్ డ్రాపింగ్ కూడా తక్కువగా ఉందండి. ఈ విత్తనంలో ఫ్లవర్ డ్రాపింగ్ కూడా చాలా తక్కువగా ఉండి మనకి పూసిన ప్రతి పూత కూడా కాయగా మారింది. సో అట్లా మారడం వల్ల మనకి చిక్కడి కాపాడది. సో మనకి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఈ డూప్లోరా అగ్ని 3322 విత్తనాన్ని మిగతా రైతులు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి దిగుబడి మంచిగా వస్తుంది. అన్ని రోగాలు అంటే మనకి నల్లిని, అన్ని రోగాలని ఈ విత్తనం తట్టుకుంటుంది. గొబ్బని, జెమిని వైరస్ని కూడా ఈ విత్తనం తట్టుకుంటుంది. కాబట్టి డూప్లోరా అగ్ని 3322 విత్తనాన్ని మనం అందరు రైతులు వాడుకోవచ్చు. అలా వాడుకుంటే మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో చూసుకుంటే చాలామంది తోటలు పోయినాయి. కాకపోతే ఈరోజు వచ్చేసి జనవరి 22వ తారీఖులో మాకు విపరీతంగా మిర్చి రేటు పెరిగింది. కానీ మా వేసిన మిరప తోటలన్నీ పోయినాయి. మరి ఎట్లా పోయినాయో అనేది రైతులు చాలామంది బాధపడతారు. ఇప్పుడున్న ఈ వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు మీకు ఎంత దిగుబడి వస్తుందని ఈ విత్తనం ఆశిస్తారు? మేము 33 నుంచి 38 క్వింటాల దాకా రావచ్చని ఆశిస్తున్నాం. చివరికల్లా 33 క్వింటాల నుంచి 38 క్వింటాలు ఒక ఎకరానికి అయితే వాతావరణ పరిస్థితులకి ఈ విత్తనం తట్టుకుంటుందా లేదా? ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో అసలు మనకి ఏ విత్తనం వేసుకున్నా చాలా నల్లికి కానీ గుబ్బకి కానీ తట్టుకోకుండా చాలా డ్యామేజ్ అయ్యాయి. కానీ ఈ డూప్లోరా కంపెనీ వారి అగ్ని 3322 విత్తనం ఈ వాతావరణ పరిస్థితికి మంచిగా తట్టుకొని నల్లికి, జెమిని వైరస్కి, గుబ్బకి తట్టుకొని చాలా మంచిగా కాస్తుంది. అయితే మీరు ఒకటి గమనించాలా, ఇప్పుడు మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి. చాలా కంపెనీ వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. కానీ ఈ యొక్క విత్తనం గొప్పతనం ఏంటంటే కంపెనీ వాళ్ళు చెప్పిన రూల్ ప్రకారం అయితే ఆకులు అనేవి చాలా మందంగా ఉంటాయి. మీరు రైతు ప్రతి ఒక్కరు గమనించాలా. ఏ మందు కొట్టినా కూడా కొన్ని కంపెనీలు మందులు కొడుతుంటే ఆకు పలచదనం అయిపోయి దోమపోటు, నల్లి ప్రభావం ఎక్కువ ఉంటుంది. కానీ ఈ విత్తనాల్లో మీరు గమనించాల్సింది మొదటి పాయింట్ ఏంటంటే ఆకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మందంగా ఉంటాయి. మీరు చూడండి, ఆకులు మందంగా ఉండటం వల్ల ఏంటంటే నల్లి ప్రభావం కానీ, గొబ్బ కానీ, లేకపోతే పూతలో ఎర్రనల్లి కానీ అనేవి కూడా చాలా వాడికి విత్తనం తట్టుకుంటుంది. ఇంకోటి ఏంటంటే విత్తనం వేసుకునేటప్పుడే మీరు రైతులు గమనించాల్సింది ఏంటంటే మంచి కంపెనీయా కాదా, R&D ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాలా. ఏ కంపెనీ విత్తనాలు కొనుగోలు చేసినా ఆ కంపెనీ విత్తనం వేసుకుంటేనే రైతులకు మంచి దిగుబడి అనేది సాధించవచ్చు. మరొక విషయం ఏంటంటే చాలామంది ఏంటంటే పూతలో మీరు గమనించవచ్చు నల్లి వస్తుంది. నల్లి రావడం వల్ల ఏంటంటే ఈ మొత్తం రాలిపోయి మీకు గొడ్డు చెట్లు లాగా ఎదుగుతున్నాయి కానీ కాపు లేదు అని మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందా? మీరు ఏ మందులు ఏమైనా వాడారు? ఇది కూడా లైట్గా పూతలో నల్లి వచ్చింది. కాకపోతే మనం ఒకసారి 2 సార్లు మందు కొట్టిన తర్వాత ఎమ్మంటే రికవర్ అయ్యి తొందరగా పూతలో నల్లిపోయి మళ్ళీ చెట్టు చాలా నీట్గా అయ్యి మళ్ళీ కాప్ సెట్టింగ్ అయింది.
కాప్ సెట్టింగ్ కాప్ సెట్టింగ్ మంచి కాప్. మీకు ఇంత కాపు పడటానికి ఈ పూత బాగా రాలుతుందా, ఈ విత్తనం తట్టుకొని నిలబడుతుందా? ఈ విత్తనం తట్టుకొని నిలబడుతుంది. ఫ్లవర్ డ్రాపింగ్ చాలా తక్కువ ఉంది. ఫ్లవర్ డ్రాపింగ్ మనకి ఎంత పూత కాస్తే అంత మందో మనకి కాయబడుతుంది. ఫ్లవర్ డ్రాపింగ్ చాలా తక్కువ ఉంది. ఈ విత్తనం మంచిగా తట్టుకుంటుంది. నల్లికి కానీ జెమిని వైరస్కి కానీ తట్టుకొని మనకి పూసిన ప్రతి పువ్వు కాయ కావడానికి ఈ విత్తనం చాలా అనుకూలంగా ఉంది, అనువుగా ఉంది. అయితే మీకు ఇంకొక విషయం ఏంటంటే కాయ సైజు కానీ కలర్ కానీ కాయ క్వాలిటీ కానీ ఎలా ఉంది అసలు? కాయ సైజు క్వాలిటీ బాగా ఉందండి. కాయ సైజు మనకి మొదల్లో అయితే అంటే చెట్టు మొదల్లో ఏ విధంగా ఉందో మనకి కొస కొమ్మలకు కాసిన కాయ కూడా అదే సైజు అదే కలర్ తోటి చాలా షైనింగ్ తోటి మొదటి నుంచి చివరి దాకా కూడా అదే రకంగా ఉంది. మార్కెట్లో మీకు ఏ రేటు పోయిద్దని ఆశిస్తారు ఈ వెరైటీ? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ వెరైటీ మనకి 20,000 పైనే పోయిద్ది అనుకుంటున్నామండి. ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం ఈ కాయ 20,000 పైనే పోయిద్దండి. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కాయలు నేను ఇప్పుడు మీ కళ్ళ ముందే నేను తెంపిన. ఒకసారి కాయ సైజు కానీ కలర్ కానీ మీరు చెప్పండి ఎలా ఉంది అసలు ఈ కాయ అనేది? కాయ చాలా బాగుందండి. మీరు చూడండి, ఇప్పుడు ఈ కాయ అనేది మనకి చివరిలో కాసిన కాయ అండి. ఈ కాయ అనేది చాలా చివరిలో కాసిన కాయ. సో మనకి మొదట్లో ఎంత పొడుగుందో అంటే ఎంత గింజుందో ఇప్పుడు మనకి చివరిలో కాసినప్పుడు కూడా ఈ కాయ అనేది అంతే పొడుగుంది. దీంట్లో కూడా అంతే గింజలు ఉన్నాయి. సో ఈ కాయలో ఎక్కువ గింజలు ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ కాటాకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గింజలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కాటాకు వస్తుంది. మనకి ఎక్కువగా ఈ కాయ అనేది కాట ఎక్కువ ఉంటే మనకి ఆటోమేటిక్గా ఎకరానికి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. ఇంకొక విషయం చెప్పాలంటే చాలామంది రైతులు మిరప తోట వేసిన తర్వాత ఒక స్టెప్ కాపబడి చెట్లు అంతటితో కాసి ఆగిపోతున్నాయి. మరి ఈ చెట్టు కాపబడ్డ తర్వాత చెట్టు మళ్ళీ ఎదుగుదల ఉందా? స్టెప్ బై స్టెప్ కాపు వస్తుందా, రావట్లేదా? వస్తుందండి. ఇప్పుడు మా తోట అనేది ఇప్పుడు ఇది 3వ స్టెప్. ఫస్ట్ ఒక స్టెప్ కాసిందండి. సో ఏరిచ్చాము, 2వ స్టెప్ పడ్డది, ఇప్పుడు 3వ స్టెప్ పడుతుంది. సో చాలా ఈజీగా పెరుగుతుంది చెట్టు. సో మనకి ఇప్పుడు కొన్ని చెట్లకి ఏమైందంటే కాయ పడ్డ తర్వాత మనకి తోట పెరుగుదల అనేది ఆగిపోయింది. సో ఈ చెట్టుకి ఎంత కాపబడ్డా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వస్తుంది, మళ్ళీ కాయ పడుతుంది. సో మనకి ఇలా విత్తనం వేసుకోవడం వల్ల మనం 3 నుంచి 4 కటింగులు చేసుకోవచ్చు. సో మనం ఎక్కువ కటింగులు చేసుకుంటాం కాబట్టి మనకి దిగుబడి కూడా పెరిగిద్ది. అంటే పెట్టుబడి విషయానికి వచ్చేస్తే దీనికి ఎంత ఎక్కువ పెట్టిరా లేకపోతే అందరూ మాదిరిగా చేసిరా? అందరి మాదిరిగానే చేసామండి. పెట్టుబడి విషయానికి వస్తే అందరి మాదిరిగానే చేసాం. మరీ ఎక్కువ పెట్టుబడి ఏం పెట్టలేదు. దీనికి మరి కలర్ కానీ క్వాలిటీ కానీ చేంజ్ చేసి ఏమైనా మందులు అంటే అలాంటి కొడితే ఏమైనా చేంజ్ అయ్యి తలపర అవుతున్నాయా? అలా ఏం కావట్లేదండి. ఏ మందుకైనా అనుకూలంగా ఉందా? బొబ్బెర కానీ వైరస్ కానీ జెమిని వైరస్ కానీ నల్లిలో తామర పురుగులు కానీ ఎటాక్ అయినా తట్టుకుంటుందా లేదా? తట్టుకుంటుందండి. ఖచ్చితంగా తట్టుకుంటుంది. దీన్ని మొదటి కటింగ్ చేసామండి. ఎకరానికి మనకి 15 క్వింటాలు వచ్చింది. సో ఇంకా మేము 2 కటింగ్లు రావచ్చు అనుకుంటున్నాము. సో ఇంకా 2 కటింగ్ల మీద ఇంకా మనకి 20 నుంచి 22 క్వింటాలు వస్తుంది. సో టోటల్గా మనకి ఎకరానికి 38 క్వింటాలు రావడానికి అవకాశం ఉంటుంది. 38 నుంచి 40 క్వింటాలు. 38 నుంచి 45 క్వింటాలు. 40 క్వింటాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విత్తనం ఎవరైనా వేసుకోవచ్చా? ఏ నేలకైనా సెట్ అవుతుందా? ఈ విత్తనం ఏ రైతు వేసుకోవచ్చు, ఏ నేలకైనా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మా భూమిలోనే మాకు ఇప్పుడు మేము వేసిన 5 ఎకరాల్లో ఇది 2 రకాలైన నేల ఉంది. సో ఆ నేలలో అయినా ఈ నేలలో అయినా ఒకే రకంగా ఉంది. సో మనకి నేలతో సంబంధం లేకుండా ఏ నేల ఉన్నా ఈ విత్తనం వేసుకోవచ్చు. మనకి అదే దిగుబడి వస్తుంది ఏ నేలలో వేసుకున్నా. వర్షాభావ స్థితిలో ఉన్నా కూడా ఇది కంట్రోల్ అయిద్దా? వర్షాభావ స్థితిలో ఉన్న కంట్రోల్ అయింది. సో ఇది వర్షాభావం ఈ సంవత్సరం చాలా వర్షాలు వచ్చినా ఇది కొమ్మకుళ్ళుడికి విల్టికి తట్టుకొని నిలబడది ఈ విత్తనం. ఇంకొకటి ఏంటంటే అధికంగా చలి ఉండటం వల్ల పూత గూడ రావడానికి ఈ విత్తనం ఏమైనా తట్టుకోగలిగిందా లేదా? తట్టుకోగలిగింది. పోయిన సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకి చలి ఎక్కువగా ఉంది. సో చలి ఎక్కువగా ఉన్నా కూడా మనకి తోట పెరుగుదల కానీ తోట పెరుగుదల బాగా ఉంది. ఫ్లవర్ డ్రాపింగ్ చాలా తక్కువగా ఉంది. ఈ డూప్లర్ కంపెనీ అగ్ని 3322 విత్తనం ఈ సంవత్సరం వేసుకున్నామండి. సో ఇది నల్లికి జెమిని వైరస్కి తట్టుకొని మొదటి నుంచి కాపు వచ్చి కాయ కూడా చాలా షైనింగ్గా ఉంది. సో కాయలో కూడా విత్తనం ఎక్కువగా ఉంది. మొదట్లో ఎంత షైనింగ్ ఉందో మొదట్లో ఎంత కాయ ఎంత పొడుగుందో మనకి చివరిలో కూడా అంతే పొడుగుంది. కింద కాయలో ఎంత గింజ ఉందో పైన కూడా అంతే గింజ ఉంది. సో ఒక్కొక్క కాయలో మనకి 75 నుంచి 80 గింజలు ఉండటం వల్ల ఈ కాయ కాటాకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విత్తనం అందరు రైతులు వాడచ్చు. ఎందుకంటే మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది. మనకి ఎక్కువ కటింగ్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ అగ్ని డూప్లర్ అగ్ని 3322 విత్తనం అనేది మనకి అన్ని నేలలకి అనుకూలంగా ఉంది కాబట్టి అందరు రైతులు వాడుకోవచ్చు. మనకి మిర్చి రేట్లు కూడా మొన్నటిదాకా 14,000 15,000 ఉన్నాయి. కానీ 2-3 రోజులు ఒక 2 డేస్లోనే 5,000 నుంచి 6,000 జంపు కావడం వల్ల 20,000 22,000కి పెరిగింది. సో ఇప్పుడు మేము ఫస్ట్ కటింగ్ చేస్తున్నామండి. ఈ కటింగ్ మేము కనీసం 22,000కి పోతుంది అనుకుంటున్నాం. సో ఈ ఫస్ట్ కటింగ్ మాకు ఎకరానికి 15 క్వింటాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ డూప్లర్ అగ్ని 3322 విత్తనం అనేది. సో ఇంకా మేము 2 కటింగ్స్ చేస్తాం కాబట్టి ఇంకా 20 నుంచి 25 క్వింటాలు వచ్చినా 35 క్వింటాల నుంచి 40 క్వింటాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న 20,000 పైన రేటుకి ఇంత దిగుబడి వస్తుంది. కాబట్టి విత్తనం మనకి ఎక్కువ మందులు వాడకుండా అందరూ వాడే మందులతో కాస్తుంది. కాబట్టి ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు మనం ఇది 40 క్వింటాలు వస్తుంది కాబట్టి ఎక్కువ మందులు కొట్టాలా ఎక్కువ పెట్టుబడి పెట్టాలా అనే అవసరం లేకుండా అన్ని విత్తనాలతో పాటు దీంతో కూడా 50 మందులతోటి 40 క్వింటాలు దిగుబడి వస్తుంది. కాబట్టి మనం ఈ విత్తనం వాడుకోవచ్చు. సో ఈ విత్తనం అనేది మనం ఖమ్మం
జిల్లాలోని గాంధీ చౌక్ అనే ప్లేస్లో ఆంజనేయ సీడ్స్లో శ్రీనివాసరావు గారి దగ్గర మనం తీసుకోవడం జరిగింది. సో రైతులందరూ ఈ విత్తనం వాడుకోవడం వల్ల అధిక దిగుబడిని పొంది ఇప్పుడున్న మార్కెట్ రేట్ల ప్రకారం అధిక లాభాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎవరైనా రైతులు ఈ విత్తనం వాడుకోదలుచుకుంటే మన ఖమ్మం ఆంజనేయ సీడ్స్లో ఈ విత్తనం తీసుకోగలరు. ఈ విత్తనం డూప్లోరా అగ్ని 3322. R&D ఉన్న కంపెనీ అయిన డూప్లోరా కంపెనీ వాళ్ళది అగ్ని 3322 విత్తనం మీరు చూడండి. దీన్ని చూసి కాయ సైజు, కలర్, క్వాలిటీ మొత్తం చూసి పంట చూడండి. మీరు చూడాలనుకున్న వ్యక్తులు కూడా మాకు ఫోన్ చేసి కూడా మాకు ఈ పంట చూడొచ్చు. విత్తనాలు ఎంపిక చేసుకోవడంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రతి ఒక్క రైతును కోరడం జరుగుతుంది మన ఆంజనేయ సీడ్స్ నుండి. థ్యాంక్ యూ.